అందరికీ నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం. రంగనాథ స్వామి వారి దేవాలయం కాంచి గచ్చిబౌలి, గోపనపల్లి. ఇది ఒక అందమైన పురాతనమైన 800 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 800 ఇయర్స్ బ్యాక్ గుడి అండి. ఇది నాకు చాలా, మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడి మాత్రమే కాదు, ఇది నాకు చాలా ఇష్టమైన ఒక గుడి. బేసిక్గా ఇది ఒక స్వయంభూ దేవాలయం. దీని ప్రధానమైన దేవత శ్రీ రంగనాథ స్వామివారు. ఈ గుడి దర్శనం ప్రశాంతం, అందం, సాంప్రదాయం, సంతృప్తికరం. చూసారా, ఏదో ఒక కవితలాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రశాంతమైన వాతావరణం చూస్తే మనలో భావుకత అనేది ఎవరికైనా సరే వచ్చేస్తుందేమో. ముఖ్యంగా సాయంత్ర సమయాల్లో చాలా ఆహ్లాదకరంగా ఈ గుడి ఉంటుంది. గుడి ప్రాంగణంలో గండశిలలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గండశిలల మధ్య ఏర్పడిన ఈ దారులు ఒక రకమైన భావుకతకి లోన్ చేస్తాయి. మనం వేరే ఏదో కొండల్లో మధ్యలో వెళ్తున్నట్టు, ఒక పురాతనమైన ఒక ప్లేస్ని ఏదో చూస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే అఫ్కోర్స్ ఇది కూడా 800 ఇయర్స్ బ్యాక్ గుడే, కానీ మన సిటీ సెంటర్లోనే ఉంటుంది. హైదరాబాద్కి రీచబుల్గానే ఉంటుంది, కాంచి గచ్చిబౌలి రోడ్లో. ముఖ్యంగా ఇక్కడ ఈ గుడిని అట్రాక్ట్ చేసే అంశాల్లో ఈ గండశిలలు, వాటి మధ్య ఏర్పడిన దారులు, ఆ స్వరూపం, ఆ నైసర్గిక స్వరూపం ఏదైతే ఉందో అదే యాక్చువల్గా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూడగానే. చూస్తున్నారు కదండి, ఈ గండశిలల మధ్య, దాని మధ్యలో ఈ దారి. ఇక్కడ కొన్ని అశ్వత్థ చెట్లు, అంటే రావి చెట్టు, ఇలా కొన్ని చెట్లు కూడా పెద్ద పెద్దవి వృక్షాలు కూడా ఉన్నాయి. రాళ్ళకి ఆనుకొని, శిలలకి ఆనుకొని ఉన్నాయి. అందువల్ల ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ లాగా అవి ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇది ముఖ్యంగా పర్వదినాలప్పుడు ఈ గుడిని స్పెషల్గా అలంకరిస్తారు. మేబీ మేము ఇందాక మెట్లెక్కుతుంటే చూశాను, కొన్ని స్కాఫోల్డింగ్స్ ఉన్నాయి. వచ్చే ఉగాదికి కానీ లేదా శ్రీరామనవమికి కానీ అలంకరించడానికి వీలుగా కలర్స్ అవి వేస్తున్నట్టున్నారు. ఈ గుడి ప్రాంగణంలో ఒక పుట్ట కూడా ఉందండి. నాగుల చవితికి ఇక్కడికి వచ్చి పుట్టలో అందరూ పాలు పోసుకుంటూ ఉంటారు. మళ్ళీ కార్తీక మాసంలో కూడా దీపాలు అవి పెట్టుకుంటానికి దానికి చాలా వీలుగా బాగుంటుంది. కార్తీక సోమవారము, కార్తీక పౌర్ణమి, ఇలా పర్వదినాలు, కార్తీక మాసంలో వచ్చే అన్ని పర్వదినాల్లోనూ, కార్తీక మాసంలో అన్ని పర్వదినాలే, అప్పుడు దీపాలు పెట్టుకోవడానికి దానికి ఇక్కడికి చాలామంది వస్తుంటారు. గుడి ప్రాంగణంలో దీపాలు పెట్టుకుంటే మంచిదని అనుకుంటాం కదా, ఆ విధంగా. ఇక్కడే ఒక చిన్న హనుమంతుడి, ఆంజనేయ స్వామిది ఒక చిన్న విగ్రహం అది ఏర్పడిందండి ఈ గుడి ప్రెమిసెస్లోనే. అది కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న మండపము, ఈ ముగ్గులు అవి వేశారు, చాలా ఆహ్లాదంగా బాగుంది. ఇది గుడి ప్రధాన ద్వారం, గర్భగుడికి ద్వారం అన్నమాట. అదిగో చూడండి, ఇది గర్భగుడి. ఇది ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది, పూజారి గారు లేరు. బ్రహ్మగారు తర్వాత సాయంత్రానికి వస్తా అని చెప్పారు. పొద్దున్నే వచ్చి దీపారాధన చేసి వెళ్ళిపోతారు మామూలు డేస్లో. స్పెషల్ డేస్ అయితే మార్నింగ్, ఈవినింగ్ మొత్తం ఆల్మోస్ట్ గుడి ఓపెన్ ఉంటుంది. ఏ టైంలో వెళ్ళినా మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి,
ఇది సాయంత్రం మేము వెళ్ళాం 5 ఆ టైంలో. ఆల్మోస్ట్ సూర్యుడు అస్తమించే టైము. సో బ్యాక్ నుంచి సూర్యుడు అప్పుడే చెట్ల మధ్యలోంచి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాడు. మనం వెళ్ళి అక్కడ కూర్చోవటమే, అలా ఎంతసేపు కూర్చున్నా మనకేం టైం తెలియదు, అంత బాగుంటుంది. ముఖ్యంగా ఈ గుడికి ఆనుకొని ఇస్కాన్ టెంపుల్, సైబరాబాద్ ఇస్కాన్ టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది గుడికి ఆనుకునే అడ్జసెంట్గా ఇది ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ ఉందండి, ఈ గుడికి సంబంధించింది. అయితే ఆ ఇస్కాన్ టెంపుల్ గురించిన విజువల్స్ 2 పార్ట్స్గా మన వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి, వీలైతే మీరు చెక్ చేయండి. ఈ ఇస్కాన్ టెంపుల్ అడ్జసెంట్గా ఉండడము, ఈ రంగనాథ స్వామి టెంపుల్ 2 సైడ్ బై సైడ్ ఉండడం కూడా ఒక స్పెషల్ ఫీచరే. ఎందుకంటే ఎవరైనా భక్తులు, ఎందుకంటే అక్కడ ఇస్కాన్లో ఎవ్రీడే ఏదో ఒక కార్యక్రమం, అంటే గుడి కన్స్ట్రక్ట్ అవుతూ ఉండడంలో భాగంగా ఏదో ఒక ప్రోగ్రాం అవుతూ ఉంటుంది, ముఖ్యంగా పర్వదినాలప్పుడు కానీ. సో ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ అండ్ ఈ రంగనాథ స్వామి టెంపుల్ 2 కూడా ఒకేసారి చూసుకుని మనం దేవుడి కటాక్షాన్ని పొందొచ్చు. అక్కడ శ్రీకృష్ణయ్య అండ్ ఇక్కడేమో రంగనాథ స్వామి. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. తర్వాత ఈ గుడిలో ముఖ్యంగా కార్తీక మాసం అప్పుడు అందరూ వచ్చి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. భక్తులండి, భక్తుల స్థానంలో మా వారు. మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:30 ఆ టైంలో వచ్చాము. ఎవరు లేరు ఆల్మోస్ట్ గుడి. నార్మల్ డేస్లో పెద్దగా ఎవరు ఉన్నట్టుగా అనిపించలేదు. కొంతసేపు అలా చూసుకుని మేము వచ్చేసాము. గుడి పూజారి గారు కూడా సాయంత్రం వస్తారు. మార్నింగ్ ఆల్మోస్ట్ దీపం అది పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇది గుడి ప్రధాన ద్వారం. ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి గుడి అంతా ఒకసారి అలా చూసుకొని ఈవినింగ్స్ ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అలా కూర్చుంటే మనకు టైమే తెలియదు. చూడండి అంత విశాలంగా, ఫ్రీగా, స్పేషియస్గా ఉంటుంది. ఈ గుడికి 2 వైపుల నుంచి మనం లోపలికి రావచ్చు. ఒకటి కాంచిగచ్చిబౌలి మెయిన్ రోడ్లోంచి పైకి రావచ్చు. ఇంకొకటి దానికి అడ్జసెంట్గా ఉన్న పక్కన ఇంకొక సైడ్ కూడా మెట్లు ఏర్పాటు చేశారు, అట్నుంచి కూడా మనం పైకి రావచ్చు. ఈ గుడికి ఇటు మెయిన్ రోడ్డుకి అడ్జసెంట్గా డయాగోనల్గా ఉన్న ప్లేస్లో చాలా పెద్ద స్పేషియస్ ప్లేస్ ఉంది. అక్కడ వీక్లీ వన్స్, అంటే థర్స్డే రోజు మార్కెట్ నడుస్తుందండి. ఫ్రూట్స్ వెజిటబుల్ మార్కెట్, వీక్లీ వెజిటబుల్ మార్కెట్స్ ఉంటాయి కదా, అవి పెడుతూ ఉంటారు వీక్లీ. సో అదొకటి. ఇదిగోండి ప్రధాన ద్వారం. ఇక్కడ మేబీ కమింగ్ శ్రీరామనవమి, ఉగాదికి కోసం గుడిని అలంకరించడం కోసం పెయింట్ చేస్తున్నారు. దానికోసమే ఈ స్కాఫోల్డింగ్స్. ఇదండి మెయిన్ కాంచిగచ్చిబౌలి ఈ రోడ్డు. సో ఆ రంగనాథ స్వామి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఉంటానండి. నమస్కారం.